దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే అది నా హృదయవాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే అది నా హృదయవాంఛయే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ 2024 సంవత్సరము డిసెంబర్ మాసం అంటేనే క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించటం కనుక ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. మనము కూడా దేవుడు తన ఉచితమైన కృపనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి ఈ పండుగ జరుపుకోవడానికి నేను గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పండుగలు సక్రమంగా జరిగించమని దేవుని గ్రంథం చెబుతుంది కనుక మరి మీ అందరికీ ప్రత్యేకంగా 24 సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు లోకానికి వచ్చాడు మానవ పాపాల పరిహారం చేయటానికి. ప్రవక్తలు, ఋషులు ఎంతోమంది బైబిల్ గ్రంథం ప్రవచనాలు చెప్పారు. పాత నిబంధనంతా ప్రవచనాలే. ఆ ప్రవచనాలలో దేవుడు వస్తున్నాడు, ఆయన గాడిదనికి ఊరేగుతాడని, ఆయన బెత్లెహేములో పుడతాడని, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుడుతుందని ఆకాశంలో ఎన్నో విషయాలు ఆ గుర్తులు చెప్పడం జరిగింది. కనుక యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారి అయిన దేవుడని, అసలైన దేవుడని, ఆది దేవుడని ఈరోజు ప్రపంచమంతా ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయనను ఆరాధించాలి. దేవుడు కావాలి. ఎందుకు దేవుడు కావాలి? కనిపించే భవనానికి కనిపించని పునాది ఆధారము, కనిపించే చెట్లకి కనిపించని వేర్లు ఆధారము, ఈ మానవ జాతికి కనిపించే మానవ జాతికి కనిపించని గాలి ఆధారము, ఈ సకల చరాచర సృష్టి అండపిండ ఈ బ్రహ్మాండానికి కనిపించే ఈ సృష్టికి కనిపించని సృష్టికర్త దేవుడు ఆధారం. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, దేవుడు ఎందుకండి అన్నాడు. దేవుడు ఎందుకేంట్రా? నువ్వు పీల్చే గాలి ఎవరిదిరా? తాగే నీరు ఎవరిదిరా? నడిచే నేల ఎవరిదిరా?
దేవుడు లేడని బుద్ధిహీనుడు, భక్తిహీనుడు. భక్తి అంటే భక్తి ఉన్నోళ్ళే, దేవుడు నాకు చెప్పినోళ్ళే. కనుక బుద్ధిహీనులు, దేవుడు లేడని, దేవుని అవసరం లేదని, తిన్నావా తొంగున్నావా తెల్లారిందనే ఆ బ్యాచ్. కనుక దేవుడు కావాలి, దేవుడు రావాలి. ఆ ప్రవచనానుసారంగా దేవుడు లోకానికి వచ్చాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు. ఎందుకంటే మనం నరకానికి పోయే స్థితిలో ఉన్నాం. పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపాత్రులు నరకానికి వెళ్ళిపోవాలి. దెర్ ఈజ్ నో రెమెడీ. అటువంటి పరిస్థితుల్లో ఈ పాపమును పరిహరించి పుణ్యాత్ములుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, దేవుని రాజ్య వారసులుగా చేయటానికే దేవుడు మానవుడిగా లోకానికి వచ్చాడు. ఆయన ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. మనం కూడా పండుగలో పాల్గొంటున్నాం. 2వ అధ్యాయంలో 1 నుంచి, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య సెన్సస్ ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయనం. తర్వాత, ఇది కురేను అనే చక్రవర్తి సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, అది రోమా సామ్రాజ్యంలో కురేను చక్రవర్తి సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. తర్వాత అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడడానికి తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి, ప్రధానము పెళ్ళవలేదట, ప్రధానం చేయబడిందట, భార్య గర్భవతట. ఏమిటిది విచిత్రం? మొట్టమొదటి ప్రజాసంఖ్యలో వ్రాయబడడానికి ఎవరికి వారి పట్టణాలు వెళ్ళిపోతున్నారు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో పాల్గొనడానికి, రాయబడడానికి, తన పేరు నమోదు చేసుకోవడానికి ఆయన వెళుతున్నాడు. ఎక్కడి నుంచి? గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేములోనికి వెళుతున్నాడు. తన భార్యను తీసుకుని, నిండు చూలాలు గర్భవతి, వెళుతున్నాడా. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇది చరిత్ర. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టింది. సాధారణంగా మనం ఏమంటామంటే పశువుల తొట్టులో పుట్టాడంటారు, పశువుల పాకలో పుట్టాడని, పశువుల తొట్టులో పుట్టాడని ఇక్కడ చాలా చేస్తుంటారు. అక్కడే జ్ఞానులు వచ్చారు, ఫోటోలు చూస్తూ ఉండే గ్రీటింగ్ కార్డ్స్. ఆ పశువుల తొట్టులో ఒక పక్క జ్ఞానులు, ఒక పక్క కాపరులు, ఒక పక్క యేసేపు మరియమ్మ, బాలయేసు, ఇలాగా ఒక ప్రింట్ పిక్చర్. ఆ పిక్చర్స్ తప్పని బైబిల్ చదివితే అర్థమవుతుంది. పశువుల తొట్టులో పెట్టారట ఆయన్ని. ఎందుకు పెట్టారు? సత్రములో స్థలము లేదు. ఎందుకు సత్రములో స్థలము లేదు? ప్రజాసంఖ్య రాయబడుతుంది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ప్రపంచ నలుమూలన నుంచి ఆ యొక్క ప్రజాసంఖ్యలో రాయబడడానికి వచ్చారు కనుక సత్రములో స్థలము లేదు కనుక ఆ పుట్టిన కుమారుణ్ణి పశువుల తొట్టులో పెట్టారని. ఒకవేళ సత్రంలో పెట్టుంటే సత్రంకి ఎంత పేరు, ఇప్పుడు పశువుల పాకకి ఎంత పేరు వచ్చిందో అదే ప్రభువు సత్రంలో ఉంటే ఆ సత్రానికి అక్కడ వాళ్ళకి ఎంత పేరు వచ్చేదో. దురదృష్టవంతులు, దురదృష్టాన్ని ఎవడు బాగు చేయలేడు. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో
తన తొలిచూని కుమారుని కని పొద్దుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టిరి. దేవుడు తోటలో వాగ్దానం చేశాడు. ఏదైనా తోటలో, ఏదైనా వనములో వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? ఆది కాండము 3వ అధ్యాయం 15 చదవండి. ఆది కాండములో 3వ అధ్యాయంలో అవ్వమ్మతో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేస్తారు. స్త్రీ సంతానం అన్నాడు యేసుప్రభుని. మనమేమో పురుష సంతానము, యేసయ్యేమో స్త్రీ సంతానము. అది ఎలాగండి? ఎలాగో మనకేం తెలుసు, దేవుడు చెప్పాడు. అది అనాది కాలంలో ఏదేదో తోటలో మానవుడికి సృష్టించబడిన మానవుడు ఆదాము దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడిలో నుంచి అవ్వమ్మను తీశాడు, వాళ్ళ తోటలో పెట్టాడు. అరే బాబు, ఈ పండు తినొద్దురా బాబు అన్నాడు. వాళ్ళు అదే చేశారు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, చెప్పిన మాట వినకపోవడమే పాపము, సకల దుర్నీతియు పాపము. రోజు వచ్చాడు దేవుడు. ఆదాం ఎక్కడా? రోజు వస్తే మాట్లాడబోతున్నాడు దేవుడు. దేవునితో సహవాసము, దేవునితో సంబంధము, దేవుని కొడుకు, తండ్రి. ఎక్కడ ఆదాము? కనిపించడం లేదు. రోజు వచ్చేవాడు, ఆదాము వచ్చేవాడు. రోజు అయ్యా ఎలాగున్నారు, ఎక్కడున్నా? అయ్యా నీ స్వరం నేను చెట్టు చాటును దాక్కున్నాను. అయ్యా ఎందుకు దాక్కున్నావు? కొంపతీసి చెప్పిన మాట వినలేదేంటి? అయ్యి నేను చేయలేదు, అదుగు ఆవిడిచ్చింది. నువ్వు ఇచ్చావే, ఆవిడ చేసింది. అయ్యా ఏ అమ్మా ఏం చేశావు? నేను చేయలేదండి, ఆ పాము చెప్పింది. అరే నా ఆలోచనలు భగ్నం చేసేసారే, నా ప్రణాళిక బద్దం పాడు చేసేసారే అని అప్పుడు అంటున్నాడు. ఏయ్ సర్పంలో ఉన్నాడు సైతాన్. నీకు సంతానానికి ఆమె సంతానానికి అంటే స్త్రీ సంతానముగా నేను ఏ స్త్రీ ద్వారా పాపము లోకంలో ప్రవేశించిందో ఆ స్త్రీ యొక్క జీవితాన్ని పునరుద్ధరించడానికి ఆయన స్త్రీ గర్భంలో స్త్రీ సంతానముగా పుడతాడని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును గెనెను, ఇస్సాకు యాకోబును గెనెను, యాకోబు యోధాను అన్నదమ్ములను గెనెను, యోధా తామరుడు పెరుసును జెరుసును గెనెను, పెరుసు ఇస్రోమును గెనెను, ఇస్రోము ఆరామును గెనెను, ఆరాము అమినాదాబును గెనెను, అమినాదాబు నైస్తూరును గెనెను, నైస్తూరు షల్మానును గెనెను, షల్మాను రాహబునందు బోయిజును గెనెను, బోయిజు రూతునందు ఓబేదును గెనెను, ఓబేదు యెస్సీని గెనెను, యెస్సీ రాజైన దావీదును గెనెను. దావీదు వంశములోను గోత్రములో పుట్టాడు యేసేపు. ఉరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును గెనెను, సొలొమోను రెహబామును గెనెను, రెహబాము అబియాను గెనెను, అబియా ఆసాను గెనెను, ఆసా యెహోషాపాతును గెనెను, యెహోషాపాతు యెహోరామును గెనెను, యెహోరాము ఉజ్జియాను గెనెను, ఉజ్జియా యోతామును గెనెను, యోతాము ఆహాజును గెనెను, ఆహాజు హిజ్కియాను గెనెను, హిజ్కియా మనష్షేను గెనెను, మనష్షే ఆమోనును గెనెను, ఆమోను యెషియాను గెనెను. యూదుల బబులోను కాలములు యెషయా యెకొన్యాను అతని సహోదరుని గెనెను. యూదులు బబులోను కొనుపబడిన తరువాత యెకొన్యా షల్తీయేలును గెనెను, షల్తీయేలు జెరుబ్బాబెలును గెనెను, జెరుబ్బాబెలు అబీహూదును గెనెను, అబీహూదు ఇల్యాకీమును గెనెను, ఇల్యాకీము ఆజోరును గెనెను, ఆజోరు సాదోకును గెనెను, సాదోకు ఆకీమును గెనెను, ఆకీము ఎలీహూదును గెనెను, ఎలీహూదు ఎలియాజరును గెనియాను, ఎలియాజరు మత్తాను గెనెను, మత్తాను యాకోబును గెనెను, యాకోబు మరియ భర్త యేసేపును గెనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇది వీళ్ళందరూ తల్లిదండ్రులు కన్నారు వాళ్ళని. ఆమె యందు క్రీస్తు యేసు పుట్టెను. ఇది దేవలోక నామము, యేసయ్య నామము. ఈ భూలోక నామం కాదు, పరలోకములో దూతకు చెప్పాడు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమన్నాడు. యేసేపుకు చెప్పాడు, యేసేపు నీ భార్యని చేతులు భయపడొద్దురా, పరిశుద్ధాత్మ గర్భము ధరించిదిరా, ఆమె కొడుకు పుడతాడా, యేసుని పేరు పెట్టాడు. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు. దావీదు నుంచి బబులోనుకు చెరకు 14 తరములు. బబులోను చెర నుంచి యేసయ్యకి 14 తరములు. మొత్తం 3 14లు 42 తరాలు. అంతకుముందు ఆదాము నుంచి 20 తరాలు. ఆదాము, షేతు, ఏనోషు, కేనాను, మహలలేలు, ఎరెదు, హానోకు, మెతుషల, లెమెకు, నోవహు 10 తరాలు.
నోవహు నుండి అర్పక్షదు, షాలహు, ఎబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రహాం. 10 తరాలు. ఆ 20 తరాలు, ఈ 40 మొత్తం 62 తరాలలో ఈ మరుగు చేయబడిన మర్మము యేసు. క్రిస్మస్ పండుగ చేసుకోవాలి. ఏమన్నాడు? యుగములలోను తరములలోను. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. దేవుని వాక్యమును అనగా, దేవుని వాక్యం అంటే యేసు ప్రభు అని. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆది యందు యేసు. వాక్యం తీసేయి. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసే దేవుడై ఉండెను. ఆ యేసే కృపాసత్య సంపూర్ణుడిగా భూలోకాన్ని అవతరించాడు. అదృశ్యుడు దృశ్యుడయ్యాడు, అగోచరుడు గోచరయ్యాడు, నిర్వికారుడు సాకారుడిగా యేసనే రూపంతో మానవ పాపాల పరిహారం చేయడానికి వచ్చిన ఏకైక దేవుడు యేసే దేవుడు. చదవండి. దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మము తర్వాత అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం పెట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని ఇది కదా. పాత నిబంధన భక్తులకు తెలియదు, ప్రవక్తలకు తెలియదు, రాజులకు తెలియదు. ఏం తెలియదు? క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడనే సంగతి. అంటే యేసు క్రీస్తు అని, క్రీస్తే దేవుడని, యేసు క్రీస్తే దేవుడనే సంగతి, ఆ పేరు తన పరిశుద్ధులకు, అంటే మనం ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వరకు తెలియపరిచాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడు తన పేరు ఈ మట్టి మానవులకి తెలియపరిచాడంటే అది ఎంత గొప్ప సంగతి. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ భాగములో సత్రములో స్థలము లేదు. అదొక చీకటి కాలము. ఆ కాలగర్భములో దీనస్థితి గల నిండు చోళాలు, నిండు మనసు గల నీతిమంతుడు ఆమెకు తోడుగా వస్తాడు. ఆవిడికి స్థలము లేదు. దేవుడికి ఏ సృష్టిని, ఏ లోకాన్ని సృష్టించాడో ఆ సృష్టికర్త ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సత్రములో ఆయనకి స్థలము లేకుండా పోయింది. తోటలో వాగ్దానం చేసిన తండ్రి తొట్టిలోకి వచ్చాడు. ఇప్పుడు ఏ తోటలో ఆదామవ్వకి వాగ్దానం చేశాడో ఆ దేవుడు, ఆ తండ్రి ఇప్పుడు తొట్టిలో పసిబాలుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదే ఈ మొదటి రాకడ, అదే ఈనాటి క్రిస్మస్ సంబరానికి నాంది ప్రస్తావనని ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. సత్రములో స్థలము లేదు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 57, 58 చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 57, 58. ఒక ఆయన అన్నాడు, నీ వెనక వస్తాను రా యేసయ్య అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నివాసములున్నవి, కానీ మనుష్య కుమారుడకు తలవాల్చుకున్నటకు. ఎంత విచారం! ఒక మనిషి ఒక మాట అంటున్నాడంటే అతను ఎంత బాధపడితే ఆ మాట అంటాడండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అరే నక్కలకు బొరియలను, ఆకాశపక్ష నివాసములు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సృష్టికర్తకి స్థలము లేదు. ప్రపంచం దృష్టి తన వైపు ఆకర్షించుకున్నాడు. రోమా రాసిన ప్రతి 1వ అధ్యాయంలో 28 చదవండి. రోమా 1:28. అయితే వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయేది కనుక దేవుడు వారిని భ్రష్ట మనస్సుగా అప్పగించాడు. మనస్సులో చోటు లేదు, సత్రములో చోటు లేదు, హృదయంలో దేవునికి చోటు లేదు. హృదయంలో దేనికి చోటు ఉందో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మానవ హృదయంలో ఎవరికి చోటు ఉందో రాస్తున్నాడు. ఇక్కడ 28 చదవండి. మనుషుల లోపల నుంచి మనుషుని అపవిత్రపరుచును, లోపల నుండి అనగా మనుష్యుని యొక్క హృదయంలో నుండి
దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి హృదయం నుండి వచ్చేవి. ఇవి ఉన్నాయి. వీటన్నిటికి చోటు ఉంది, కానీ సృష్టికర్తకు చోటు లేదు. ఎంత విచారం! అది సృష్టికర్తకు చోటు ఇవ్వాలి, నీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి అని ఇక్కడ అది జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి హృదయంలో. చూడండి, లూకా 11:24. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత దెయ్యాలు ఉంటాయి గుండెలు. ఉంటే దేవుడన్నా ఉండాలా, లేకపోతే దెయ్యమన్నా ఉండాలి. దేవుడు ఉంటే ఆయనకి స్థలం ఇస్తావు, దెయ్యాలు ఉంటే ఆయనకి ఎలా స్థలం ఇస్తా? సత్రంలో దెయ్యాలు ఉన్నాయి, కానీ దేవుడు లేడు. అందుకే దేవుడికి చోటు లేదు అక్కడ. అపవిత్ర ఆత్మ లోపల ఉంటుంది. సేవకుడు ప్రార్థిస్తే అది బయటికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి విశ్రాంతి కోసం నీరు లేని చోట్ల వెతుకుతూ, ఎక్కడ సైతాను ఉంటాడు, నీరు లేని చోట్ల సైతాను ఉంటాడు. నీరంటే వాక్యం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నా వాక్యాలు నీ హృదయంలో ఉండాలి. వాక్యమే దేవుడు, వాక్యమే నేను. నీ వాక్యం నీలో ఉంటే నేను నీలో ఉన్నట్టరా, అప్పుడు దెయ్యాలు దగ్గర రావురా. ఈ అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయిందట, వెతుక్కుంటుందట. ఎవడో వాక్యం లేడు, ప్రార్థన లేదు, భక్తి లేదు, ఎవడు లోకంలో కలిసిపోయాడో దురాత్మ వాడు వెతుకుతూ ఉంటుంది. అలాగా అయితే విశ్రాంతి దొరకనందున చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చి అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంది. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే జాగ్రత్త. ఏ హృదయం అయితే దేవుని యొక్క సేవకుడు దేవుడు ఖాళీ చేసి శుభ్రం చేశాడు నీ హృదయాన్ని, నీ హృదయంలో వాక్యం నీరుతో నింపుకోవాలి. రాతి బాణలు నీటితో నింపాలన్నాడు కానాను బిడ్డల వివాహంలో. నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకో. 66 పుస్తకాలు వచ్చా, 10 కీర్తనలు వచ్చా, 10 పాటలు వచ్చా చూడకుండా 20 ఏళ్ళగా 30 ఏళ్ళగా క్రైస్తవ జీవితం దేవాలయానికి వెళుతూ 1వ పేజీ రాకపోతే ఎవరు అడగాలి? కీర్తనలు రాకపోతే ఎవరు అడగాలి? జాగ్రత్త, దెయ్యాలు వచ్చేస్తాయి అంతే నీ లోపలికి. నేను గుడికి వెళ్తున్నానులే, ప్రార్థన చేస్తానులే, దేవుని వాక్యం నీలో లేదా, దురాత్మలు నీలోకి వస్తాయి. జాగ్రత్త. ఈ క్రిస్మస్ వేడుకల్లో పశువుల పాకలో జన్మించడం మంచిదే. నీ హృదయంలో జన్మించాడా యేసయ్య? నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? లోకానికి చోటు ఉంది, శరీరాశ, నేత్ర, జీవపడంబరికి చోటు ఉంది, కానీ సృష్టికర్త ఎంత సత్రములో స్థలము లేనందున అది వెళ్ళిపోయి, ఆ దెయ్యం వెళ్ళిపోయి మళ్ళీ చూసిన ఇది ఇంకా ఖాళీగానే ఉందిరా బాబని వచ్చి ఇంక 7 పట్టుకొచ్చిందట. వాడు మొదటి కడవ స్థితి మరి భయంకరమైపోతుంది. జాగ్రత్త. ఈరోజే సత్రంలో పోతే పోయాడులే, ఇవ్వలేదు స్థలం. నీ హృదయం ఖాళీ చేయి ప్రభు కోసం. నా ప్రశ్న, సత్రంలో ఎందుకు స్థలం లేదు యేసయ్యకి? వెళ్ళారు, బిడ్డ చేతిలో ఉన్నాడు, చలి ఒక పక్క, ఎక్కడి నుంచి దూర ప్రయాణంలో ఉన్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ నిషీధి రాత్రిలో ఊరంతా కోలాహలంగా ఉంది, ఎక్కడెక్కడో వచ్చేస్తున్నారు. వారి రాజకీయ నాయకులు, దొంగలు, ద్రోహులు, త్రాగుబోతులకు స్థలం ఉంది, కానీ సత్రంలో పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి దేవదేవునికి సత్రం లేదు. ఎంత విచారం! అయితే సత్రములో స్థలము లేకపోవడానికి ఇక్కడ కారణాలు చెప్పాడు. ఒకటి, అతను క్రీస్తు అంటే అతను ఎవరో తెలియదట. చూడండి, యెషయా 1 చదవండి. యెషయా గ్రంథంలో సత్రపు యజమానికి యేసు ప్రభు అంటే దేవుడంటే తెలియదు. 1-2 చదవండి. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. తర్వాత ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డి ఎరుగును. నా బిడ్డలకి తెలియలేదట. ఎద్దుకు తెలుసట దేవుడు ఎవరో. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత దొడ్డి తెలుసుకొను. దెయ్యాలకు తెలుసు దేవుడు అంటే ఎవరో. కానీ ఈ సత్రపు యజమానికి తెలియలేదు, నేటి మానవులకు తెలియలేదు దేవుడు అంటే ఎవరో, యేసు అంటే ఎవరో. అమెరికా దేవుడు, పేదోళ్ళు దేవుడు, హరిజనుడు దేవుడు.
దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు కనుక అతడు యేసయ్యని ఎరగలేదట. రెండవది, అనేక మంది ముందు వచ్చేసారు, వాళ్ళని కాదనలేకపోయాడట. యేసయ్యను కాదన్నాడు కానీ ఈ లోకంలో పనికి వాళ్ళని కాదనలేకపోయాడు కనుక సత్రములో స్థలము లేదు. ఆయన కంటే ముందుగా ఎంతోమంది వచ్చేస్తున్నారు, అందువల్ల స్థలం లేకపోయింది. ఒకవేళ అయ్యా నా రూమ్ తీసుకోమని చెప్పచ్చు కదా. యుగ సంబంధమైన దేవత మనోహర్ గురిడ్డితనం కలుగు చేస్తుంది కనుక యేసు ఎవరో దేవుడు ఇంటికి వచ్చి తలుపు తీస్తే తీయలేకపోతే ఎంత విచారం. దేవాది దేవుడే నీ ఇంటికి వస్తే ఆయన నీతో మాట్లాడడానికి, నీతో ఉండడానికి, ఇదిగో నేను తలుపు తడుతున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను వాడుతూ ఉంటా, భోజనం చేస్తారా బాబు. సత్రంలో స్థలం లేదు, ఆయన ఏదో చేసుకున్నాడు. ఆయన ఈరోజు నీ హృదయాన్ని ఆయనకి సత్రంగా ఇవ్వగలవని అడుగుతున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాడు. నీ హృదయం తెరవమంటున్నాడు, తెరువు. లోపల ప్రవేశిస్తాడు. ఆయన నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడో ఆ దీవెన నీ మీదకి వస్తుంది కనుక సత్రంలో స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండి పెట్టారు కనుక పాపరహితుడిగా జన్మించిన రక్షకుడికి నీ హృదయం జన్మించినట్లయితే నీ పాపాన్ని క్షమించి లోకములో జన్మించిన క్రీస్తు నీ హృదయంలో జన్మించి ఆ సంతోషాన్ని ఆనందిస్తాడు కనుక అటువంటి ప్రభువుని ఈరోజే నీ హృదయంలో చేర్చుకుని ఆయన మహిమపరిచి ఘనపరిచి ఆయన రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని ఆ భగవంతుడు మనకు అనుగ్రహించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. నువ్వు లోకానికి వచ్చినప్పుడు సత్రపధికారి స్థలం ఇవ్వలేకపోయాడు నాయనా. మేము కూడా అలాగే ఉన్నాం ప్రభు, నీకు హృదయం ఇవ్వలేకపోతున్నాం. మా హృదయాన్ని స్వాధీనం చేసుకో ప్రభు. నీ ఆత్మతో నింపి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, నీ దీవెనల మార్పై నిండుగా మెండుగా సమృద్ధిగా కురిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి క్రిస్మస్ నింపి నడిపించి వర్ధనలు చేయనుగాక. ఆమేన్.